వీడి క్యారెక్టర్ వేయడం వల్ల వీని టీంలో 2 సార్లు కొట్టాల్సి వచ్చింది మామ. నేను ఒక్కడినే అనుకునే లోపే ఫుల్ టీమే దిగుతుంది మామ. పైన ఒకడు దిగుతున్నాడు చూసేసా. ఈ వాలేసుకొని అవతల సైడ్ వెళ్ళిపోదాం మామ. ఇక లేకపోతే ఈ ముగ్గురు వచ్చేసి మంచి గిఫ్ట్ ఇచ్చిపోతారు. అదంతా మనకెందుకు. ఇదిగోండి కంటైనర్ పక్కకు వచ్చాను లేదో ఈ షుగర్ పేషెంట్ ఒకటి వచ్చాడు. వీడిని వేసేసాం. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఒకడు ఫ్రంట్ నుంచి ఒకడు వస్తున్నాడు మామ. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నోడు స్పైడర్ వదిలాడు. అందుకే ఆన్ సైడ్ వెళ్తే ఇరుక్కుపోతాం మామ. అందుకే ఫ్రంట్ ఉన్నోనికి పోవాలి. వీడు పాదికొక్కుని పెట్టుకొని వచ్చాడు మామ. ఇక మూడో వాడు కూడా వస్తున్నాడు మామ. వీడిని కూడా వేసేద్దాం. ఇక 4వ వాడు అయితే మీకు తెలిసిందే, స్టార్టింగ్లోనే చూపించా. ఆడు పైకి వెళ్ళాడు. వాడిని ఇక్కడ కాదు ఆ బ్రిడ్జి మీద నుంచి లేసేద్దాం మామ. వాడిని కనిపిస్తాడు అనుకుంటా కొద్దిగా. వీడు బయటికి వెళ్ళట్లేదు మామ. అరే అరే వీడి టీం మళ్ళీ దిగింది మామ. పర్లేదులేండి, మళ్ళీ కొట్టే ఛాన్స్ అయితే వచ్చింది ఈ టీంని. వీడిని కొట్టా. ఎవరెవరు వీడు కూడా బాగా చేస్తున్నాడు మామ. వాడు ఖచ్చితంగా పైన ఉన్నోడే మామ. వాడిని ఫస్ట్ వేసేయాలి మామ. వీనికి కనెక్ట్ కావట్లా. కనెక్ట్ అయింది మామ. నేనేదో తిప్పించి వీళ్ళని కొడదామంటే వీళ్ళేమో ఒకడేమో బల్లి, ఒకడేమో ఇబ్బంది కొక్కుని ఒక్కొక్కడు ఒక్కొక్క క్యారెక్టర్ నేర్పుతున్నాడు మామ. వీళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని ఇక్కడికైతే వచ్చేసా. ఇక్కడ వచ్చాక నన్ను ఏం మాత్రం పట్టించుకోవట్లేదు మామ. ఒకడైతే వీని పోకటేందో వీడేందో వీడు పోయి డైరెక్ట్ రివైవ్ పాయింట్లో కూర్చున్నాడు మామ. వాడిని వేసేసి తిరిగానో లేదో ఇంకోటి వచ్చింది. వాడిని కొడదామని నేను వాళ్ళు వాళ్ళకి కొడతా ఉంటే వాడేమో వీడు నీళ్ళలో దిగి పారిపోయేది కూడా నాకు తెలియదు మామ. వాళ్ళని పడుకోబెట్టాక నాకు కూడా నిద్ర వచ్చింది మామ. నేను సోప్ వేసుకొని పడుకోపోయా. ఓకే బాయ్. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.